బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన నిందితులకు అతను కానిస్టేబుల్ అనే విషయం తెలియదని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పారు. గంజాయి అక్రమ రవాణా సహా 9 కేసుల్లో నిందితుడిగా ఉన్న జాన్ విక్టర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వైసీపీ కార్యకర్తల ఊరేగింపు మధ్య తెనాలి వెళ్లిన జగన్ జాన్ విక్టర్ తల్లిదండ్రులతో మాట్లాడారు. జాన్ విక్టర్ తో పాటు తెనాలి పోలీసులు దండించిన రాకేష్, కరీముల్లాపై గతంలో కేసులు లేవని జగన్ వెనకేసుకొచ్చారు. కేసులు ఉన్న చంద్రబాబును కూడా నడి రోడ్డుపై దండించగలరా అని పోలీసుల్ని జగన్ నిలదీశారు. జగన్ తెనాలి పర్యటనపై దళిత సంఘాల నేతలు భగ్గుమన్నారు. రౌడీ షీటర్లకు పరామర్శలా అంటూ మండిపడ్డారు. తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో నల్ల బెలూన్లు, నల్ల కండువాలతో నిరసన తెలిపారు. వైసీపీ హయాంలో రౌడీ షీటర్ల చేతిలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ అనే దళితుడి కుటుంబాన్ని పరామర్శించని జగన్ హంతకులకు మద్దతుగా నిలవడమేంటని ఆక్రోశించారు. గంజాయి బ్యాచ్ ను ప్రోత్సహించడమే వైసీపీ విధానమా అని నిలదీశారు. జగన్ వస్తున్న సమయంలో ఆందోళనకారులు నినాదాలు చేశారు. నేరస్తుల భుజం తట్టే జగన్ను చూసి జాలిపడడం తప్ప చేయగలిగిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. నాడు వైసీపీ ఎంపీగా 4 మంచి మాటలు చెప్తే జీర్ణించుకోలేక ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ద్వారా తనను కొట్టించింది జగనేనని తెలిపారు. గంజాయి కేసులో నిందితులు రౌడీ ముక్కలకు మాజీ ముఖ్యమంత్రి మద్దతు పలకటం దారుణమని మంత్రులు అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ పాలనలో జగన్ పోలీసుల్ని ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు వాడుకున్నారని విమర్శించారు. నేడు కూటమి పాలనలో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తూ శాంతి భద్రతలు కాపాడుతున్నారని తెలిపారు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులపై వైసీపీ తప్పుడు ప్రచారం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ను విజయవాడ కోర్టు నెల 17 వరకు పొడిగించింది. ఈ కేసులో నిందితులు రాజు కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య, గోవిందప్ప బాలాజీల రిమాండ్ ఇవాళ్టితో ముగియనుండగా పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. అందరూ నిందితులకు జడ్జి రిమాండ్ పొడిగించగా పోలీసులు వారిని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మిస్ వరల్డ్ పోటీల ఖర్చు అంశంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ఇప్పటివరకు ప్రభుత్వంపై 10 కోట్లు మాత్రమే భారం పడిందన్న మంత్రి వాటికి సైతం స్పాన్సర్ల కమిట్మెంట్స్ ఉన్నాయన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ప్రయోజనం వెంటనే కనిపించదన్న జూపల్లి క్రమంగా రాష్ట్ర పర్యాటక రంగం వృద్ధి చెందుతోందని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీదారులకు 30 తులాల బంగారం ఇచ్చారనే ఆరోపణల్లో నిజం లేదని, వారికి 3 గ్రాముల బంగారం కూడా ఇవ్వలేదన్నారు. మిస్ వరల్డ్ నిర్వహణతో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు ఉత్పత్తుల్ని ప్రపంచానికి పరిచయం చేసినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అసోంలో 22 జిల్లాలకు వరద విస్తరించగా 5.3 లక్షల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 11 మంది చనిపోగా 2 గల్లంతయ్యారు. 22 జిల్లాల్లోని 1254 గ్రామాలు నీట మునుగ్గా శ్రీభూమి జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 165 వరద సహాయ శిబిరాలు ఏర్పాటు చేసిన అసోం ప్రభుత్వం 31,212 మందిని తరలించింది. మరో 157 కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తోంది. బ్రహ్మపుత్ర, బరక్, కోపిలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఇళ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నాయి. మణిపూర్, ఇంఫాల్ తూర్పు ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగి ఉంది. ఐరిల్ నది ఉధృతికి ఇళ్లన్నీ నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు బాధితుల్ని పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత 4 రోజులుగా 47 ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి. మిజోరాంలో కొండచర్యలు విరిగి పడుతూనే ఉండగా 190 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. 190కి పైగా ఇళ్లు పడిపోయాయి. రాజధాని ఐజ్వాల్లో వరుసగా 4వ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు. ఈ మేరకు అసోం, సిక్కిం ముఖ్యమంత్రులు మణిపూర్ గవర్నర్లకు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి కొనసాగుతుండగా ఇప్పటివరకు 40 మంది చనిపోయారు. ఆయా రాష్ట్రాల్లో 6 లక్షల మందికి పైగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తాజా పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాలని 16 విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమైన విపక్ష పార్టీల నేతలు ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అనంతరం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన, యూబీటీ ఎంపీల సంతకాలతో ప్రధానికి లేఖ రాశారు. కరుణానిధి జయంతి సందర్భంగా సమావేశానికి హాజరు కాలేకపోయిన డీఎంకే ఎంపీలు లేఖపై సంతకాలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఎం, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ, వీసీకే, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, సిపిఐఎంఎల్ పార్టీ ఎంపీలు కూడా లేఖపై సంతకాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష నేతల సమావేశానికి గైర్హాజరైంది. కానీ నేరుగా ప్రధాని మోదీకి లేఖ రాస్తామని తెలిపింది. పహల్గాం దాడిపై ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని లేఖలో ఎంపీలు డిమాండ్ చేశారు. ఇండీ కూటమిలో భాగమైన ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై వివరించేందుకు అఖిలపక్ష ఎంపీలు వివిధ దేశాలకు వెళ్లినందున వారు తిరిగి వచ్చిన తర్వాత జూన్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్లో ఉంటూ పాకిస్తాన్ సైనిక రహస్యాలు, కీలక సమాచారం అందిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కు గూఢచారిగా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి షాకూర్ ఖాన్ను అరెస్ట్ చేశారు. జైసల్మేర్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓగా పనిచేస్తున్న షాకూర్ ఖాన్పై కొంతకాలంగా నిఘా పెట్టిన పోలీసులు అతడు పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన కొందరితో నిరంతరం సంప్రదింపులో ఉన్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో షాకూర్ను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు అతడు పలుమార్లు పాకిస్తాన్ వెళ్లి ఐఎస్ఐ ఏజెంట్లతో సమావేశమైనట్టు గుర్తించారు. భారత్ వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసినట్లు తేల్చారు. అతడికి కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. అటు పంజాబ్ పోలీసులు గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడికి ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావలా పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు గుర్తించారు. భారత బలగాల మోహరింపులు, కీలక ప్రదేశాల సమాచారాన్ని గగన్ దీప్ పొరుగు దేశానికి అందించినట్టు చెప్పారు. అతడు సమాచారం చేరవేసేందుకు వాడిన ఫోన్, 20 ఐఎస్ఐ నంబర్లు స్వాధీనం చేసుకున్నారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని సినీ నటుడు కమల్ హాసన్ ను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. జనాదరణ ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆక్షేపించింది. ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది. థగ్ లైఫ్ సినిమాను ప్రదర్శించరాదన్న కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ వేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. కమల్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ఆయన సామాన్య వ్యక్తి కాదని, ఇష్టానుసారం మాట్లాడరాదని సూచించింది. కన్నడంపై ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారన్న హైకోర్టు పిటిషనర్ ఏమైనా చరిత్రకారుడా అని నిలదీసింది. క్షమాపణ చెబితే పరిష్కారమయ్యే సమస్యను కోర్టు దాకా తెచ్చారన్న ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అయితే కన్నడపై చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కమల్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. క్షమాపణలు చెప్పేంత తప్పు తాను చేయలేదన్న ఆయన థగ్ లైఫ్ చిత్రాన్ని ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల చేయడం లేదన్నారు. అనంతరం విచారణను హైకోర్టు నెల 10కి వాయిదా వేసింది. అయోధ్య రామ జన్మభూమి ఆలయంలో 2వ దశ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 5 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మహాశివుడు, గణపతి, హనుమాన్, సూర్య భగవాన్, నాగదేవత ఆలయాలు సహా 8 ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ క్రతువును 101 మంది పూజారులు 1975 వేద మంత్రాలు, హోమాలతో అత్యంత పవిత్రంగా చేయనున్నారు. 3 రోజులు జరిగే ఈ క్రతువును తిలకించడానికి పలు ప్రాంతాల నుంచి ప్రముఖులతో సహా భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామాలయ శిఖరంపై కలశానికి బంగారు తాపడం నిన్నటితో పూర్తి కాగా మొదటి అంతస్తు నుంచి 161 అడుగుల వరకు ఆలయ వైభవాన్ని ఈ కలశం ప్రతిబింబిస్తుంది. ఈ నెల 5న మొదటి అంతస్తులోని రామ్ దర్బార్ ప్రాంగణంలో మహాశివుడు సహా 8 మంది దేవుళ్ల ప్రతిమలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నారు. తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లే ఆలోచన లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తుని కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేయాలనే ఉత్తర్వుల్ని తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. ఏ స్థాయిలో ఆమోదంతో హైకోర్టులో అప్పీలు చేయాలనే ఫైల్ నడిచిందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు గుర్తించిన అధికారులు సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యల్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదని అగ్రరాజ్య వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. ఇరు దేశాలు కలిసి పనిచేసే ఆమోదయోగ్యమైన మార్గాన్ని కనుగొన్నాయని వివరించారు. సోమవారం జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన భారత్లో అధిక సుంకాల్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటిగా ఎత్తిచూపారని గుర్తు చేశారు. వాటికి సహేతుకమైన స్థాయికి తగ్గిస్తే భారత్ అమెరికా గొప్ప వాణిజ్య భాగస్వాములుగా ఉండగలవని చెప్పారు. ఈ విషయంలోనే ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని లుట్నిక్ వివరించారు. ముందుగా ఒప్పందం చేసుకునే దేశాలకు మెరుగైన ఒప్పందం లభిస్తుందని అన్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటును తగ్గించాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు. భారత్ జనాభా నిరంతరం పెరగటం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుందని లుట్నిక్ అన్నారు.
చైనాతో వాణిజ్య ఒప్పందంపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ వెల్లడించారు. కీలకమైన ఖనిజాలపై వివాదం, కొన్ని ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షల వంటి వాణిజ్య సమస్యల పరిష్కారానికి ఇరువురు నేతలు మాట్లాడుకుంటారని లివిట్ తెలిపారు. అయితే చర్చలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేదు. గత నెలలో చైనాపై సుంకాలను 145% ట్రంప్ పెంచారు. ప్రతీకారంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125% సుంకాలు విధించింది. తర్వాత వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య 2 రోజులు చర్చలు జరిగాయి. 90 రోజులు టారిఫ్ల పెంపును వాయిదా వేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తోందన్న ట్రంప్ అతి మంచితనం పనికిరాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ అమెరికా సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదో గొప్ప అవకాశమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ అన్నారు. ఇరు దేశాల సంబంధాలు తనకు వ్యక్తిగతమైనవని ఆమె వివరించారు. వాషింగ్టన్లో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ఆమె తనకు భారత్లో కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. యుఎస్లో కూడా చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నట్టు గుర్తు చేశారు. భారత్ వెళుతూ అక్కడి కుటుంబ సభ్యుల్ని కలుస్తూ పెరిగానని చెప్పారు. ఉపాధ్యక్షుడు వాన్స్తో కలిసి భారత్లో పర్యటించడం ఎంతో ప్రత్యేకమైందని ఉషా అన్నారు. తన పిల్లలు భారత్లో పర్యటించి అనేక విషయాలు తెలుసుకోగలిగారని ఆమె చెప్పారు. సూర్యుడు ఉదయించేటప్పుడు తాజ్మహల్ను చూడటం ఆనందంగా అనిపించిందని వివరించారు. భారత దేవాలయాల్లోని శిల్పకళ తన పెద్ద కుమారుణ్ణి ఆశ్చర్యపరిచిందని చెప్పారు. అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని తన పిల్లలు తొలిసారి కలిశారని ఆమె వెల్లడించారు. అప్పుడే వారు ఆయన్ని తాతగా భావించారని తెలిపారు. భారత పర్యటనలో మోదీ నివాసానికి వెళ్లగానే వారు ఆయన వద్దకు పరిగెత్తుకుని వెళ్లారని చెప్పారు. తాను మళ్లీ భారత్లో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పిన ఉషా ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాలకు వెళ్తానని తెలిపారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. యాక్టివ్ కోవిడ్ కేసులు 4000 మార్కు దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా కేరళలో కోవిడ్ బాధితులు ఉంటే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 4026 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండగా గత 24 గంటల్లో 5గురు కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో 2, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కోవిడ్తో 37 మంది మరణించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు మాత్రమే వ్యాప్తిలో ఉన్నట్టు తెలిపిన ఆరోగ్య శాఖ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటం సహా ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో నష్టాలతో ముగిశాయి. గత 2 సెషన్లలో 259 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 636 పాయింట్లు పతనమైంది. ఉదయం 81,492 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 81,774 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఒక దశలో సెన్సెక్స్ 80,575 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 80,737 పాయింట్ల వద్ద స్థిరపడింది.